వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 70. అబ్బా అన్నయ్య, మళ్ళీ మీ గోళ మొదలు పెట్టారా? సిద్ధు, ఈ డిజైన్ చూసి ఫైనలైజ్ చెయ్యి అన్నది ప్రియా. నన్ను అనుకు ప్రియా, అంతా మీ అన్నయ్య చేసేది. నేను సైలెంట్ గా ఉంటే నన్ను చేసుకున్నాడు హిమాలయాలకు పోతాడు అని ఏదేదో అంటున్నాడు అని చెప్పింది శ్రీకీర్తి. సిద్ధు ఆ ఫైల్ తీసి చూస్తూ, నిజాలు చెప్తే అలానే ఉంటుంది అని కూల్ గా చెప్పాడు. అదిగో మళ్ళీ అంటున్నాడు. అయినా నాకు ఎవరు వస్తే ఈయనగారికి ఎందుకు, ఏదో వీడే చేసుకుంటాడేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నది శ్రీకీర్తి. అబ్బో దిగవచ్చింది. ఆల్ ఇండియా సోలో అందగత్తె. ఓసారి వెళ్లి ఫేసు అద్దంలో చూసుకోమని చెప్పు ప్రియా, ఎలా ఉందో. పగలు చూస్తే పగలే కళ్ళలోనికి వస్తుంది, అది దాని ఫేసు అన్నాడు సిద్ధు. నన్ను చూస్తే కళ్ళలోనికన్నా వస్తాను, కానీ నిన్ను చూస్తే చూసినోళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు అన్నది శ్రీకీర్తి. ఏమిటే ఎక్కువ చేస్తున్నావు అన్నాడు సిద్ధు. హా చేస్తా, అయితే ఏమిటి అని అడిగింది శ్రీకీర్తి. అబ్బా అన్నయ్య ఆపు శ్రీ, మీ ఇద్దరిని నేను మార్చలేను. ఆ ఫైల్ ఇవ్వు, నాకు చాలా పని ఉన్నది, నేను వెళ్తాను, నువ్వు తాపీగా గొడవ పడిరా అంటూ ఆ ఫైల్ తీసుకుని వెళ్లిపోయింది ప్రియా. హే, ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి, నువ్వు పో, ఇంకెంతసేపు ఇక్కడే ఉంటావు అన్నాడు సిద్ధు. నువ్వు చెప్తే నేను వెళ్ళాలా? నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నా ఇష్టం అంటూ చైర్లో కూర్చున్నది శ్రీకీర్తి. అయితే ఇక్కడే ఉంటావు అన్నమాట. సరే ఉండు, నేను నా రూమ్ లో చాలా ఫ్రీగా ఉంటాను, చాలా అంటే చాలా నాకు నచ్చినట్టుగా ఉంటాను అంటూ పైకి లేచాడు సిద్ధు. వామ్మో, వీడేం చేస్తున్నాడు? అయినా ఏం చేస్తాడు? ఏం చేసినా నాకేం భయం, చూస్తా ఏం చేస్తాడో అంటూ అంతే కూర్చున్నది శ్రీకీర్తి. సిద్ధు టై లూస్ చేస్తూ, అబ్బో చాలా హాట్ గా ఉన్నది, హా నువ్వు కాదే, రూమ్ వేడిగా ఉంది అంటున్నా అంటూ బ్లేజర్ తీస్తూ ఉన్నాడు. హై, ఏం చేస్తున్నావు అంటూ అనుమానంగా అడిగింది శ్రీకీర్తి. చూస్తే తెలియటం లేదా, కనిపించి కావాలి అని అంటున్నావా అంటూ షర్టు బటన్స్ తీస్తూ ఉన్నాడు. అయినా కానీ చెప్తాలే బెండిపేపి అంటూ షర్టు తీసేశాడు. నేను ఇంకా చాలా ఫ్రీగా ఉంటాను, మళ్ళీ చెప్తున్నా అన్నాడు సిద్ధు. హే ఆపు ఆపు, ఛ సిగ్గులేదా ఇలా అమ్మాయి ముందు అన్నది శ్రీకీర్తి. ఇక్కడ అమ్మాయి ఎవరే? నువ్వు నేనే కదా ఉన్నది, అమ్మాయి ఎవరున్నారు అని అడిగాడు సిద్ధు. నన్నే అంత మాట అంటావా? నీకు నేను అమ్మాయిలాగా కనిపించడం లేదా అంటూ సిద్ధు దగ్గరకు వస్తూ కాలికి చైర్ తగలటంతో స్లిప్ అయ్యి పడబోతూ సిద్ధు మీద పడిపోయింది శ్రీకీర్తి. శ్రీ అలా వచ్చి తన మీద పట్టంతో సిద్ధు కూడా బ్యాలెన్స్ చేసుకోలేక అలానే తనని పట్టుకుంటూ కింద పడిపోయాడు. శ్రీ కింద పడిన తను సిద్ధు మీద పడటంతో సిద్ధుని చూస్తూ, ఓయ్ ఏమిటి అలా పట్టుకున్నావు, ఛాన్స్ దొరికింది అని పట్టుకుంటావా అని కోపంగా అన్నది. నువ్వే నన్ను చూసి ఆగలేక అలా వచ్చావు అనుకున్నానే అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సిద్ధు. స్త్రీ గట్టిగా సిద్ధు చేతిపైకి ఇచ్చింది. అలా స్త్రీ చేయగానే నన్నే గిచ్చుతావా, నేను ఇప్పుడు వదలనే, ఏం చేస్తావో చేసుకో అంటూ ఉండగానే శర్మ సార్ అంటూ లోనికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి కళ్ళు తెలేశాడు. శర్మని అక్కడ చూడగానే సిద్ధు స్త్రీని వదిలేశాడు. స్త్రీ కూడా శర్మని చూసి ఇబ్బందిగా పైకి లేచింది. శర్మ ఇంకా అలా షాక్ లో ఉండగానే సిద్ధు తన షర్టు వేసుకుంటూ శర్మ అని గట్టిగా పిలవటంతో తేరుకున్నాడు. శ్రీ సిద్ధుని కోపంగా చూస్తూ, నీ పని తర్వాత చెప్తా అంటూ వెళుతూ ఉంటే, నువ్వేం చేస్తావో నేను చూస్తానే, ఈ సిద్ధుతో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తా అనగానే స్త్రీ బయటకు వెళ్ళింది. ఏమిటి శర్మ ఎలా వచ్చారు అని అడిగాడు సిద్ధు. సార్, మీరు ఆ అమ్మాయి గొడవ పడుతున్నారా ఇష్టపడుతున్నారా అని అడిగాడు శర్మ. నీకు మేము అలా కనిపిస్తున్నామా శర్మ? దానికి నాకు క్షణం పడదు, అలాంటిది దానితో నాకు ప్రేమ ఏమిటి? ఏదో అది ఇరిటేట్ చేస్తే నేనేదో చేశాను, నువ్వు ఎక్కువ థింక్ చేయకు అని బయటకు వెళ్ళాడు సిద్ధు. సిద్ధు వెళ్ళగానే మిమ్మల్ని అలా చూసి కాదు అని ఎవరైనా అనుకుంటారా? నాకు మాత్రం ఒకటి అర్థమైంది, మీరు గొడవ పడుతూనే ప్రేమించుకుంటున్నారు అని. మీకు కూడా త్వరలోనే తెలుస్తుంది ఆ విషయం అంటూ వెళ్ళిపోయాడు శర్మ. ఈ సిద్ధు బాగా ఎక్కువ చేస్తున్నాడు, అసలు అలా ఎలా చేస్తాడు? ఏదో కోపంలో అలా అన్నానే కాని వాడు అలా చేస్తే అంటూ బాటిల్ వాటరు గటగట తాగేసింది శ్రీ. ప్రియా నవ్వుతూ, ఏమిటే ఎప్పటికయ్యిందా మీ ఇద్దరు గొడవ అని అడిగింది. శ్రీ సీరియస్ గా చూస్తూ, మీకు అలా ఉందా? అసలు మీ అన్నయ్య బాగా ఎక్కువ చేస్తున్నాడు, వాడిని నేను వదలను అంటూ బయటకు వెళ్ళింది. చూస్తూ ఉంటే నిజంగానే నువ్వు మా అన్నయ్యను వదిలేలా లేవు శ్రీ, అది నీకు త్వరలోనే తెలుస్తుంది అనుకున్నది ప్రియా. అలా రోజు 2 గొడవలు 3 తిట్లతో ఒకరిపై ఒకరు కోపంతోనే దగ్గర అవుతూ ఉన్నారు.
ఎంతలా అంటే గొడవ పడకపోతే రోజు గడవదేమో అని పనిమాల కావాలి అని శ్రీతో గొడవ పెట్టుకునే అంత దగ్గరయ్యారు. శ్రీ కూడా సిద్ధుతో అంతే గొడవ పడుతూ ఉన్నది. అలా అప్పటికి రోజులు గడుస్తూ ఆఫీసులో శ్రీ జాయిన్ అయ్యి 2 నెలలు అయ్యింది. రోజులానే సిద్ధు ఆఫీసుకు వస్తూ అలా ఎంట్రన్స్ దగ్గర ఆగి అలా చూస్తూ ఉన్నాడు. తను వస్తూ ఉండేసరికి అటువైపు తిరిగి లైట్ పింక్ కలర్ శారీ కట్టుకుని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్న ఒక అమ్మాయి ఉన్నది. తన ఫేస్ అటు తిరిగి ఉండటం వల్ల కనిపించటం లేదు. కానీ తను నవ్వుతూ అలా ఉంటే అలానే వినాలి అనిపిస్తూ ఉన్నది. ఎందుకో తెలియదు, తనని ఒక్కసారి చూడాలి అనిపిస్తున్నది. తన మనసు చూడు అని తొందర చేస్తూ ఉంటే ఇటు తిరుగుతుందా అని సిద్ధు చూస్తూ ఉంటే ఆ అమ్మాయి తన వైపు తిరిగి నవ్వుతూ హాయ్ అంటూ చెయ్యి ఊపుతూ పలకరించింది. సిద్ధు ఆ అమ్మాయిని చూసి అలానే చూస్తూ ఇదేమిటి ఇలా రెడీ అయి వచ్చింది, అయినా ఎప్పుడు నాతో గొడవ పడేది, ఈరోజేమిటి నవ్వుతూ విష్ చేస్తున్నది, రోజు దీనితో గొడవ పడుతూ పట్టించుకోలేదు, కానీ ఈ రోజు నిన్ను ఇలా చూస్తూ ఉంటే భలే ఉన్నావే, ఇన్నాళ్ళు రాక్షసి అనుకున్నా, నువ్వు నిజంగానే అందాల రాక్షసివే రాక్షసి అంటూ నవ్వితే ఇంత అందంగా ఉంటావా, అబ్బా ఆ నవ్వుతూనే పడేసావు కదే అంటూ తన వైపు వస్తూ ఉన్న శ్రీని అలా చూస్తూ ఉన్నాడు సిద్ధు. హాయ్ అంటూ సిద్ధు దగ్గరకు వచ్చే హలో కాస్త తప్పుకుంటావా అంటూ సిద్ధు వెనుక ఉన్న ప్రియాని హక్ చేసుకుని నవ్వుతూ ఉన్నది శ్రీ. హ్యాపీ బర్త్డే శ్రీ అంటూ తనని విష్ చేసింది. శ్రీ తనకు స్వీట్ ఇవ్వటంతో తీసుకుంటూ శ్రీ సిద్ధుకి కూడా ఇవ్వవచ్చు కదా అని అనటంతో శ్రీ సిద్ధు దగ్గరకు వెళ్లి ముక్తసరిగా స్వీట్ బాక్స్ పెట్టింది. సిద్ధు శ్రీ వైపు చూసి తన క్యాబిన్ లోనికి వెళ్లిపోయాడు. చూడు మీ అన్నకి ఎంత పొగరో, పోనీలే అని ఇస్తే ఫోర్స్ కొడుతూ పోయాడు, అంత ఈగో ఏమిటో అన్నది శ్రీ. అదేం లేదులే శ్రీ, తన క్యాబిన్ కి వెళ్లి ఇవ్వు తీసుకుంటాడు, ఎంతైనా కూడా ఆఫీస్ కి బాసు, ఇవ్వకపోతే బాగోదు అంటూ ప్రియ అనటంతో శ్రీ కూడా ఓకే అంటూ సిద్ధు క్యాబిన్ దగ్గరకు వెళ్ళింది. సిద్ధు శ్రీని చూసి ఏమిటి ఎలా వచ్చావు అని అడిగాడు. శ్రీ ఈ రోజు నా బర్త్డే, బాస్ కి స్వీట్ ఇవ్వమని చెప్తే వచ్చాను అని స్వీట్ బాక్స్ తన ముందు పెట్టింది శ్రీ. నేను బాస్ అని ఇప్పుడు తెలిసిందా అంటూ స్వీట్ తీసుకున్నాడు సిద్ధు. ఎంత ఈగో చూడు, అట్లీస్ట్ విష్ కూడా చేయడు అంటూ శ్రీ వెనక్కు వెళ్లిపోతూ ఉంటే శ్రీకీర్తి అని పిలిచాడు సిద్ధు. ఫస్ట్ టైం తనను పేరుతో పిలవటంతో ఆ పేరుని వింటూ అక్కడే ఆగి అలానే వెనక్కు తిరిగింది శ్రీ. విష్ చేయలేదు అని అనుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నావా, నాకు మరి అంత ఈగో లేదులే శ్రీకీర్తి, విష్ యూ ఏ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, మరి మాకు పార్టీ ఏమి లేదా శ్రీకీర్తి అని అడిగాడు సిద్ధు. సిద్ధు ఫస్ట్ టైం తనతో అంత కూల్ గా మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు లొడలొడవాకి స్త్రీకి కూడా మాటలు కరువైపోయాయి. ఎప్పుడు సిద్ధుని చూస్తే వచ్చే కోపం ఫస్ట్ టైం సిద్ధు చూపులు చూసి మాటలు రావటం లేదు. ఇంకా ఆ చూపులు ఏదో తెలియని గుబులు మదిలో రేపుతూ ఉన్నాయి. సిద్ధు సీట్లో నుంచి లేచి శ్రీ వైపు వచ్చి తనని అలానే చూస్తూ శ్రీకీర్తి ఎప్పుడు వాగుతూ ఉంటావు, ఈరోజేమిటి పార్టీ అడిగితే సౌండ్ లేదు అన్నాడు. నాకు అలాంటివి నచ్చవు, నేను పార్టీలు చేసుకోను అని శ్రీ అక్కడ ఉండలేక వెళ్లిపోతూ ఉంటే శ్రీ అని పిలిచాడు సిద్ధు. శ్రీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నది. అది ఆడిట్ ఫైల్ ఎక్కడా అని అడిగాడు సిద్ధు. నా దగ్గరే ఉన్నది, తీసుకొస్తాను అని చెప్పింది శ్రీ. శ్రీ అన్నాడు సిద్ధు. మళ్ళీ ఏమిటి అని అడిగింది శ్రీ. అది మరి అంటూ ధైర్యం చేసి నువ్వు ఈ శారీలో చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, కుందనపు బొమ్మలాగా ఉన్నావు, శారీ నీకు అంతలా సూట్ అవుతుంది అని నాకు తెలియదు, యూ లుక్ గార్జియస్ అని చెప్పాడు సిద్ధు. సిద్ధు మాటలకు ఫస్ట్ టైం కోపం కాకుండా ఆ చూపుల ధాటికి సిగ్గులు పొంగుతూ ఉంటే అలా సైలెంట్ గా తలదించుకున్నది శ్రీ. వామ్మో రాక్షసి, దీనికి సిగ్గుపట్టం కూడా వచ్చా అని అనుకుంటూ, అంటే అది కోతులు కూడా అందంగా ఉంటాయి అని నాకు ఈ రోజే తెలిసింది అన్నాడు సిద్ధు. సిద్ధు అలా సెటర్ వేసినా కూడా శ్రీ ఇంకేమీ మాట్లాడకుండా బయటకు వెళ్లిపోయింది. వెళ్తూ ఉన్న శ్రీని చూసి తన గుండెలపై చేయి వేసుకుంటూ అమ్మో రాక్షసి, రోజు మాటలతో టార్చర్ చేసేదానివి, ఈ రోజు అందంతో టార్చర్ చేస్తున్నావే, ఈ రోజుతో ఇన్నాళ్ళు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఈ రోజే తెలిసింది, నచ్చేశావే, నీతో రోజు ఇలానే గొడవ పడాలి అని ఉందే, బాగా నచ్చేశావు రాక్షసి, రోజు ఇంతలా గొడవ పడతావు, ఈ రోజేమిటే నేను ఏమన్నా ఏమి అనకుండా అలా వెళ్ళిపోయావు, రౌడీ బేబీ, ఐ లవ్ యూ రౌడీ బేబీ అంటూ నవ్వుకున్నాడు సిద్ధు. సిద్ధు క్యాబిన్ నుంచి బయటకు వచ్చేసి అయినా నేనేమిటి సిద్ధు అలా అంటూ ఉన్నా కూడా ఏమి అనలేకపోయాను, రోజు గొడవ పడేదాన్ని, ఈ రోజు కనీసం సిద్ధు కళ్ళల్లోనికి కూడా చూడలేకపోయాను, అసలు నాకు ఏమైంది అంటూ అనుకుంటూ ఉంటే
శారీలో ముద్దుగా ఉన్నావు అంటూ సిద్ధు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తెలియకుండానే శ్రీకి సిగ్గొచ్చేసింది. శ్రీ సిగ్గుపడటం చూసి, ఏమిటే అంతలా బ్రష్ అవుతున్నావు? ఏమిటి విషయం? రోజు మా అన్నతో గొడవపడి కోపంతో వచ్చే నువ్వు ఈరోజేమిటి నవ్వుతూ వచ్చావు? ఏమిటి కథ అని అడిగింది ప్రియ. కథ లేదు, కాకరకాయ లేదు అంటూ వర్క్ చేసుకుంటూ ఉన్నది శ్రీ. సిద్ధు కావాలి అని శ్రీని కంటిన్యూగా తన క్యాబిన్ కి పిలుస్తూ ఉన్నాడు ఆ రోజంతా. దాని వలన శ్రీ వర్క్ అంతా పెండింగ్ లో పడిపోయింది. ప్రియా కూడా తనకు అర్జెంట్ వర్క్ ఉంది అని ఈవినింగ్ వెళ్లిపోయింది. కానీ శ్రీ మాత్రం వర్క్ కంప్లీట్ చేసి వెళ్ళాలి అని అంతే ఉన్నది. దానితో తనకు చాలా లేట్ అయ్యింది. ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసరికి టైం 11 అయ్యింది. క్యాబ్ కోసం చూసింది. ఏమీ లేకపోవడంతో అలా నడుస్తూ బస్ స్టాండ్ కు వెళ్ళింది. అప్పటి వరకు శ్రీ వెనకే ఆఫీసులోనే ఉండి తనని చూస్తూ ఉన్న సిద్ధు శ్రీ వెళ్లటం చూసి తన వెనక వెళ్తూ ఉన్నాడు. శ్రీ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తూ చాలా లేట్ అయ్యింది. రోజు త్వరగా వెళ్లేదాన్ని, ఈ రోజు చాలా లేట్ అయ్యింది. బస్సు కూడా లేదు, ఎలా వెళ్ళాలి అనుకుంటూ ఉన్నది. కొంతమంది రౌడీలు తాగుతూ శ్రీని చూసి పెట్ట భలే ఉన్నది, ఏం పాప వెయిట్ చేస్తున్నావా, పోనీ మేము హెల్ప్ చేయమా అంటూ తన దగ్గరకు వచ్చి తనను అల్లరి చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పి శ్రీని చూస్తూ ఉన్నాడు. శ్రీ అక్కడి నుంచి దూరంగా ముందుకు నడుస్తూ ఉంటే శ్రీ అంటూ తన దగ్గరకు వెళ్ళాడు. తను అలానే వెళుతూ ఉంటే శ్రీ, ఈ టైంలో వెళ్ళటం సేఫ్ కాదు, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సిద్ధు. వద్దండి నేను వెళ్తాను అని చెప్పింది శ్రీ. సిద్ధు సీరియస్ గా చెప్తే అర్థం కాదా అంటూ తన చేయి పట్టుకుని కారులో కూర్చోబెట్టి తన వైపు చూశాడు. అడ్రస్ చెప్పు అన్నట్టు. శ్రీ అడ్రస్ చెప్పగానే ఆటగా తీసుకుని వెళుతూ, చూడు శ్రీ, ఇప్పటి వరకు మన మధ్య ఇన్నాళ్ళు ఏం జరిగిందో నాకు తెలియదు. అదేమీ నేను కావాలి అని చేసినది కాదు. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా అనుకో, నువ్వు ఒక మాట అన్నావు అని నేను అన్నాను, అంతేకాని నీ మీద నాకేమీ కోపం లేదు. ఇప్పటి వరకు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోదాం, లెట్స్ బి ఫ్రెండ్స్ అన్నాడు సిద్ధు. నిజమే కదా, నేను సిద్ధుని తప్పుగా అర్థం చేసుకుంటూ అన్ని మాటలు అన్నాను. ఎప్పుడు సిద్ధు నన్ను ఇరిటేట్ చేశాడే కానీ మిస్బిహేవ్ చేయలేదు. నేను తనను తప్పుగా అనుకున్నాను. ఈ రోజు తనే లేకపోతే నేను ఏమయ్యేదాన్నో అని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ దిస్ అండ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్ సిద్ధు సార్ అన్నది శ్రీ. అయితే నన్ను నువ్వే గెలిపించావా శ్రీ అన్నాడు సిద్ధు. ఏమిటి అన్నట్టు చూసింది శ్రీ. సిద్ధు నవ్వుతో, నీతో సిద్ధు సార్ అని పిలిపించుకుంటా అని అన్నాను, కానీ నువ్వే నన్ను సిద్ధు సార్ అన్నావు కదా అని అన్నాడు. సారీ సార్, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, ఇక నుంచి మిమ్మల్ని సార్ అని పిలుస్తాను అని నవ్వుతూ చెప్పింది శ్రీ. శ్రీ అలా చెప్పడంతో సిద్ధు కూడా నవ్వుతూ చూశాడు. అలా ఇద్దరు ఆ రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. సిద్ధు శ్రీకీర్తిపై అమితమైన ప్రేమను పెంచుకుంటూ ఉన్నాడు. అనుక్షణం కూడా శ్రీకీర్తినే తన లోకం అన్నట్టు గడిపిస్తూ ఉన్నాడు. తనకు తన ప్రేమను ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ విషయం చెప్తే ఎక్కడ మళ్ళీ తనకు దూరం అవుతుందో అని అలా చూస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. అభి పుట్టినరోజున సిద్ధు మనుకి హెల్ప్ చేసేటప్పుడు సిద్ధుకి శ్రీకీర్తి గుర్తుకు రావటంతో తనలో తానే నవ్వుకోవటం, మను ఏమిటి విషయం అని అడగటం, సిద్ధు ప్రేమిస్తున్నా అని చెప్పి తర్వాత పరిచయం చేస్తా అని చెప్పటం, సిద్ధు అలా మనుకి హెల్ప్ చేసి తన రూమ్ కు వచ్చి, రౌడీ బేబీ నీకు నా ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని చూస్తూ ఉంటే వదిన నాకు మంచి సజెషన్ ఇచ్చింది. నిజమే, ప్రేమను మనసులో దాచుకోకూడదు, నీకు కూడా నేను ఇంతే మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని నవ్వుకుంటూ ఉన్నాడు. అలా అనుకుంటూ తన ప్రేమ విషయం చెప్పాలి అని అనుకునే టైంలో అభి మనోని తన భార్యగా పరిచయం చేయాలి అని పార్టీ అరేంజ్ చేయడంతో సిద్ధు శ్రీకీర్తిని పిలిచి, శ్రీ, ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, నువ్వు రావాలి అని చెప్పాడు. కానీ అప్పటికే సిద్ధు ఇంటెన్షన్ అర్థమైన శ్రీ సిద్ధుకి దూరంగా ఉంటూ అవాయిడ్ చేయాలి అని చూస్తూ ఉంటే అది తన వల్ల కావటం లేదు. ఇంకా సిద్ధు చెప్పాక తప్పక ఫంక్షన్ కు వచ్చింది. అక్కడ ఫంక్షన్ అంతా అయ్యాక సిద్ధుకి కనిపించకుండా వెళ్ళాలి అని అనుకుంటూ శ్రీ బయటకు వస్తూ ఉంటే, శ్రీ అంటూ సిద్ధు వచ్చి, నేను డ్రాప్ చేస్తాను అని తనతో కారులో తీసుకుని వెళ్ళాడు. శ్రీ కూడా ఈ రోజు సిద్ధు ఇంకా కొత్తగా బిహేవ్ చేస్తూ ఉంటే టెన్స్ అవుతూ ఉన్నది. సిద్ధు శ్రీని చూసి, నీకు నా మనసులో ఏముందో అర్థమైంది అని నాకు అర్థమైంది, అందుకని నన్ను అవాయిడ్ చేస్తున్నావు, కానీ నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు, కానీ అది ఎందుకు నువ్వు ఒప్పుకోవటం లేదో నాకు తెలియటం లేదు, కానీ నిన్ను వదులుకోలేను, ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తాను అని అనుకున్నాడు. సిద్ధు సార్, ఇది నా హాస్టల్ రూట్ కాదు కదా అని అడిగింది శ్రీ. హా శ్రీ, షార్ట్ కట్ అని చెప్పాడు సిద్ధు. కానీ ఇటు వెళ్తే నా హాస్టల్ రాదే అన్నది శ్రీ. నాకు రూట్ తెలుసు కదా,
నిన్ను సేఫ్గా హాస్టల్లో డ్రాప్ చేస్తా, నన్ను నమ్ము తల్లి అన్నాడు సిద్ధు. నేను అలా ఏమీ అనలేదు అంటూ ఇంకా సిద్ధుతో ఏం మాట్లాడలేక సైలెంట్ గా కళ్ళు మూసుకున్నది. అలా మూసుకున్న తనకు తెలియకుండానే అలా పడుకుండిపోయింది. శ్రీ అలా నిద్రపోతూ సిద్ధు భుజంపై బాలగానే ఒక చేతితో తన చెంపపై చేయి వేసి నిమురుతో ఇంకో చేతితో స్లోగా డ్రైవ్ చేస్తూ తనకు డిస్టర్బెన్స్ అవ్వకుండా తను వెళ్ళాలి అనుకున్న ప్లేస్ రీచ్ అవగానే తనని చూస్తూ, రౌడీ బేబీ, మెలకువగా ఉంటే ఒకటే అరుస్తావు, నిద్రపోతే ఎంత క్యూట్ గా ఉంటావే, నిన్ను ఇలా చూస్తూ ఉంటే అస్సలు వదలబుద్ధి కావటం లేదు. ఈ రోజు నా మనసులో మాట చెప్పేస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అంటూ కారు హార్న్ ప్రెస్ చేశాడు సిద్ధు. ఆ సౌండ్ కి శ్రీకి మెలకువ వచ్చి సిద్ధు భుజంపై ఉన్న తనను తాను చూసుకుని దూరం జరిగి బయటకు చూసి, సిద్ధు సార్, ఇది మా హాస్టల్ కాదు, ఎక్కడికి వచ్చాం మనం అని అడిగింది. ముందు కిందకు దిగు, నీకే తెలుస్తుంది అన్నాడు సిద్ధు. లేదండి, నన్ను నా హాస్టల్ కు తీసుకుని వెళ్ళండి అని చెప్పింది శ్రీ. నేను నిన్నేం కొరుకు తిననులే కానీ ఒకసారి రామ్మా, వెంటనే వెళ్ళిపోదాం అంటూ కారు దిగాడు సిద్ధు. శ్రీ కూడా ఇంకా ఏమీ అనలేక తన వెనకే దిగింది. శ్రీ, ఇది మా గెస్ట్ హౌస్, సిటీకి దూరంగా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. నాకెప్పుడు సంతోషం బాధ ఏం వచ్చినా ఇక్కడికే వస్తాను. ఈ నేచర్ ని ఎంజాయ్ చేస్తూ ఇక్కడే ఉంటాను. నీకు నచ్చిందా అని అడిగాడు సిద్ధు. శ్రీ అదంతా కూడా చూస్తూ నవ్వుతూ, చాలా బాగుంది సిద్ధు సార్ అంటూ అలా సిద్ధుతో కలిసి ముందుకు నడిచింది. సిద్ధు తనను టెర్రస్ పైకి తీసుకుని వెళ్లి, శ్రీ అటు చూడు అంటూ ఆకాశంలోనికి చూపిస్తూ, ఆ స్టార్స్ చూసావా, జంటగా భలే ఉన్నాయి కదా అన్నాడు. శ్రీ వాటిని చూస్తూ, హా సిద్ధు సార్, చాలా బాగున్నాయి, కానీ అది శాశ్వతం కాదు కదా, తెల్లారితే మళ్ళీ మనకు అవి కనిపించవు అన్నది. పిచ్చి, ఆ స్టార్స్ ఎప్పటికీ అక్కడే ఉంటాయి, కానీ మనమే వాటిని చూడలేం. మార్నింగ్ అయితే కనిపించవు అన్నది ఎంత నిజమో, రాత్రి మళ్ళీ వస్తాయి అన్నది అంతే నిజం అని నవ్వుతూ తన పక్కన నిల్చున్నాడు సిద్ధు. సిద్ధు తన పక్కనే ఉండటంతో ఫేస్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నది శ్రీ. శ్రీ ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతుంది అని తనని చూసి, శ్రీ నిన్ను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడగనా అన్నాడు సిద్ధు. ఏమిటి సార్ అన్నది శ్రీ. శ్రీ, మన పరిచయం గొడవతోనే మొదలయ్యింది, గొడవతోనే కంటిన్యూ అయింది కదా, నా మీద నీ ఫీలింగ్ ఏమిటి అంటే నేను మంచోడిని అనా చెడ్డోడిననా అని అడిగాడు సిద్ధు. సార్, మీరేమిటో తెలుసు కాబట్టే మీతో ఇలా ఇంత దూరం రాగలిగాను. ఇంకా ఇంతకంటే మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఎలా చెప్పాలి? అప్పుడు గొడవ అంటే దానిలో మీకన్నా నాదే మిస్టేక్ ఉన్నది, ఎందుకో తెలియదు. నేనే అప్పుడు కావాలి అని రియాక్ట్ అయ్యాను. అంటే అప్పుడు మీరేమిటో నాకు తెలియదు కదా సార్. మీరేమిటో తెలిసాక నేను చేసిన మిస్టేక్ ఏమిటో కూడా తెలిసింది. మీరు నిజంగా చాలా మంచివారు సార్ అన్నది శ్రీ. సిద్ధు శ్రీ అన్న మాటలకు సంతోషపడుతూ శ్రీని గట్టిగా హక్ చేసుకుని, చాలా థ్యాంక్స్ శ్రీ, నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు. నాకు తెలియదు నీతో ఎందుకు అంతలా గొడవపడ్డానో ఆ క్షణాన. అది నాకు ఎలా మారింది అంటే నీతో కావాలని రోజు గొడవపడాలి అనేంతగా నీకు నేను అంతలా ఎడిక్ట్ అయిపోయాను. నిన్ను చూడకూడదు అనుకున్నా నాతోనే నువ్వే నా జీవితం అనిపించేలా చేశావు. నీతో లేని నేనేనా అనేంతలా నన్ను మార్చేశావు. ఐ లవ్ యూ శ్రీ. ఐ వుడ్ లైక్ టు బీ విత్ యూ శ్రీకీర్తి ఇన్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. విల్ యాక్సెప్ట్ మై ప్రపోజల్, విల్ మ్యారీ మీ అంటూ తన ముందు మోకాళ్ళపై బెండ్ అయ్యి రింగ్ తన చేతిలోనికి తీసుకుని శ్రీకీర్తి వైపు చూశాడు సిద్ధు. సిద్ధు తనను హక్ చేసుకున్నప్పుడే షాక్ తో అలానే ఉండిపోయిన శ్రీ సిద్ధు తన చెయ్యి పట్టుకుని రింగ్ తొడగబోతూ ఉంటే తేరుకుని ఫోర్స్ గా చేతిని వెనక్కు లాక్కున్నది. సిద్ధు షాక్ గా తన వైపు చూస్తూ ఉన్నాడు. శ్రీ సిద్ధుని చూస్తూ, ఏమిటి సార్ ఇదంతా? నేను మిమ్మల్ని ఒక ఫ్రెండ్ గానే చూశాను. మీరు నాకు ఫ్రెండ్ మాత్రమే, అంతకు మించి మీపై నాకు ఎలాంటి ఒపీనియన్ లేదు. నా లైఫ్ లో ఈ లవ్ అనే వర్డ్ కి అసలు స్థానం లేదు. నేను మిమ్మల్ని లవ్ చేయటం లేదు. నా బిహేవియర్ వల్ల మీకు అలా అనిపిస్తే ఐఎమ్ సారీ సార్. ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అంటూ అక్కడి నుంచి అలానే ఏడుస్తూ కిందకు వచ్చేసింది శ్రీ. సిద్ధు శ్రీ అన్న మాటలకు అలానే అక్కడే ఉండిపోయాడు. తనకు ఇంకా ఏం వినిపించటం లేదు. శ్రీ అన్న మాటలే తోటాల్లో గుండెల్లో గుచ్చుకుంటూ ఉన్నాయి. కళ్ళ వెంబడి ఆగకుండా నీళ్లు వస్తూ ఉంటే తనని అలా చూస్తూ ఉన్నాడు. కాసేపటికి తేరుకొని కళ్ళు తుడుచుకుంటూ కిందకు వచ్చేసరికి ఎక్కడ శ్రీ కనిపించకపోవటంతో శ్రీ అంటూ అంతా వెతుకుతూ ఉన్నాడు. కింద గార్డెన్ లో ఏడుస్తూ ఉన్న తనని చూసి శ్రీ అంటూ దగ్గరకు వెళ్ళాడు సిద్ధు. శ్రీ
శ్రీ కన్నీళ్లు తుడుచుకుంటూ ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నది. శ్రీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా మనసులో మాట నీకు చెప్పాను. నేను నచ్చటం నచ్చకపోవటం అది నీ ఇష్టం. దానికోసం ఇంతలా బాధపడకు. నేనైతే నీకోసం నా లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తాను. నీ మనసులో ఉన్న ఆ నిజాన్ని నాకు చెప్పకపోయినా పర్వాలేదు. కానీ నీ మనసు నిన్ను ప్రశ్నించినప్పుడు తనకన్నా ఆన్సర్ చేయి. పద, నిన్ను హాస్టల్లో డ్రాప్ చేస్తాను అన్నాడు సిద్ధు. వద్దు సిద్ధు సార్, నేను వెళ్తాను అని చెప్పింది శ్రీ. సిద్ధు కోపంగా, ఇనఫ్ శ్రీ, నేను తీసుకుని వచ్చాను. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. నేనేమి నిన్ను లవ్ చేయమని ఫోర్స్ చేయటం లేదు. ఇంకా ఎందుకు అలా ఉంటావు? ముందు రా అంటూ తన చేయి పట్టుకోబోతూ ఆగిపోయి, ప్లీజ్ శ్రీ రా అన్నాడు. ఇంకా శ్రీ సిద్ధు వెనకే వచ్చింది. సిద్ధు కార్ దగ్గరకు వెళ్లే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి, కూర్చో శ్రీ అంటూ తను కూర్చోగానే డోర్ క్లోజ్ చేసేసి సైలెంట్ గా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. శ్రీ అలా సైలెంట్ గా ఉన్నది. సిద్ధు కార్ ఆపి శ్రీని హాస్టల్ వచ్చింది అనగానే ఇంకా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. వెళ్తూ ఉన్న తనను చూసి, ఎందుకు శ్రీ నా ప్రేమను ఒప్పుకోవటం లేదు? నీ ప్రేమను బయటకు చెప్పటం లేదు? నీ కళ్ళల్లో కనిపించే ప్రేమను ఆ కన్నీళ్లతో ఎందుకు ఆపేస్తున్నావు? నన్నెందుకు ఇంత చిత్రవద చేస్తున్నావు? ఎప్పటికీ నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ కార్ పోనిస్తూ బార్ ముందు ఆపాడు. ఇక ఆ రోజు నుంచి సిద్ధు చాలా ముభావంగా ఉంటూ ఉన్నాడు. స్త్రీ కూడా సిద్ధుని అలా చూసి బాధపడుతుందే తప్ప మాట్లాడటం లేదు. ముందే సిద్ధు శ్రీకి ప్రపోజ్ చేయబోతున్నాడు అని తెలిసిన ప్రియా కూడా వాళ్ళు అలా ఉండటం చూసి ఎవరిని అడిగినా ఏమి చెప్పకపోవటంతో ఏదో జరిగింది అని సిద్ధు దగ్గరకు వెళ్లి విషయం అంతా తెలుసుకుని, సిద్ధు నువ్వు ఇలా ఉంటే అది ఎప్పటిలాగే అలానే ఉంటుంది. ముందు దాని ప్రాబ్లం ఏమిటో తెలుసుకో, అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. నేను దానితో మాట్లాడాను. ఆఫ్టర్నూన్ కేఫ్ లో ఉండమని చెప్పాను. నువ్వు వెళ్లి తనతో మాట్లాడు అని చెప్పింది ప్రియా. సిద్ధు కూడా అదే కరెక్ట్ అనుకుని శ్రీకీర్తిని కలవటానికి కేఫ్ కు వెళ్లాడు. శ్రీకీర్తి అక్కడే ఉండటం చూసి వెళ్లి తన ముందు కూర్చున్నాడు. సిద్ధు రావటం తెలిసినా కూడా శ్రీ సైలెంట్ గా తలదించుకునే ఉన్నది. సిద్ధు కూడా ఏమీ మాట్లాడకుండా అలానే తనని చూస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య రాజ్యమేలుతూ ఉన్న నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, ఏం కావాలి అంటూ బేరర్ రావటంతో, శ్రీ ఏం తీసుకుంటావు అని అడిగాడు సిద్ధు. మీ ఇష్టం అని చెప్పింది శ్రీ. నా ఇష్టం నీకు తెలుసు, అది కాదు నీ ఇష్టం చెప్పు అన్నాడు సిద్ధు. 1 కాఫీ అని చెప్పింది శ్రీ. బేరర్ వెళ్ళగానే, శ్రీ ఎప్పుడన్నా నీ ఇష్టం చెప్పు అని అడిగాడు సిద్ధు. అదే చెప్పాగా అన్నది శ్రీ. స్మార్ట్ గా ఆన్సర్ చేయకు శ్రీ. అసలు నీ ప్రాబ్లం ఏమిటి? నన్నెందుకు అర్థం చేసుకోవటం లేదు? నా ప్రేమ కనిపించటం లేదా? నన్నెందుకు పిచ్చోడిని చేస్తున్నావు? ప్లీజ్ స్పీక్ అవుట్. నీ మనసులో బాధ ఏమిటో చెప్పు అని అడిగాడు సిద్ధు. నాకేమీ లేదు. నేను మిమ్మల్ని లవ్ చేయటం లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. నాకు నువ్వంటే ఇష్టమే సిద్ధు, కానీ అది ప్రేమ కాదు. నాకు ప్రేమంటే ఇష్టమే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లవ్ యూ. మనం ఇలానే ఫ్రెండ్స్ గా ఉండిపోదాం అన్నది శ్రీ. ఒసై ఆపవే, నువ్వు నీ పిచ్చి సినిమా డైలాగ్స్. అసలేమనుకుంటున్నావే? నువ్వేమన్నా నేను శైలజ మూవీలో నువ్వు కీర్తి సురేష్, నేనేమో రాము అనుకున్నావా? ఐ లవ్ యూ బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని తనకే అర్థం కాని డైలాగ్ ఒకటి చెప్పి రామ్ కి పిచ్చి లేపినట్టు, ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లవ్ యూ అని చెప్పిందే చెప్పి నాకు పిచ్చి లేపుతున్నావు అని కోపంగా అంటూ అందరూ తమ వైపే వింతగా చూస్తూ ఉండటంతో వాళ్ళ అందరినీ చూస్తూ కోపంగా, వాట్, మేమేమన్నా సెలబ్రిటీ అనుకున్నారా? మీ పని మీరు చూసుకోండి. ప్రతోడికి పక్కోడి ఇష్యూ అంటే బాగా ఇంట్రెస్ట్ అంటూ అనటంతో అందరూ సైలెంట్ అయిపోయారు. సిద్ధు శ్రేణి చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బలంగా ఊపిరి తీసుకుంటూ, సారీ శ్రీ, నువ్వు అలా అనగానే నేను కంట్రోల్ తప్పాను. నాకు మాటకు మాట సమాధానం చెప్పే ఆ రౌడీ బేబీ అంటేనే ఇష్టం. నువ్వు ఇలా ఉంటే నేను చూడలేను అంటూ కళ్ళు తుడుస్తూ తన చెయ్యి పట్టుకుని తన కళ్ళలోనికి చూస్తూ, శ్రీ, ఇష్టానికి ప్రేమకు చాలా తేడా ఉన్నది. మనం ఒకరిని ఇష్టపడితే వాళ్ళు దూరమైనా కూడా వాళ్ళపై ఆ ఇష్టం అలానే ఉంటుంది. కానీ ఒకసారి మనం ప్రేమిస్తే ఆ ప్రేమ దూరమైతే ఇదిగో ఇలా ఆ ప్రేమ కన్నీళ్ల రూపంలో వచ్చేస్తున్నది. నువ్వు ఆ ప్రేమను ఎంత ఆపాలి అన్నా ఆపలేవు. ఇప్పుడు నీకు నాపై ఉన్నది ఇష్టమో ప్రేమో నిన్ను నువ్వే అడుగు అంటూ తన చెయ్యి వదిలాడు సిద్ధు. శ్రీ సిద్ధు వైపు చూడలేక అక్కడి నుండి పరిగెడుతూ బయటకు వచ్చేస్తూ ఉంటే సిద్ధు తన వెనక వచ్చి తనని పట్టుకొని, శ్రీ, ఈ రోజు నువ్వు నాకు సమాధానం చెప్పే వెళ్ళాలి అంటూ తనని పట్టుకున్నాడు.
ఏం చెప్పాలి సిద్ధు, ఈ ప్రేమ మా జీవితాలను నాశనం చేసింది అని చెప్పనా? గారాబంగా చూసుకునే అమ్మ నాన్న నా కోసం ఏమైనా చేస్తూ కష్టం అంటే తెలియకుండా నన్ను చూసుకున్న నా అక్క, అందరూ అందరూ కూడా ఈ ప్రేమ వల్లే నాకు దూరమై నేను అనాథలా మిగిలాను అని చెప్పాలా? అందుకనే నాకు ఈ ప్రేమ అంటే భయం కాదు కాదు, అసహ్యం. మా అక్క ఒకడిని ప్రేమించింది. ఆ ప్రేమ వల్ల మా జీవితం అల్లకల్లోలం అయిపోయింది. లేదంటే ఈ రోజు మా అమ్మ నాన్న అక్క అందరూ నాతోనే ఉండేవాళ్ళు. నాకు అందరినీ దూరం చేసిన ఆ ప్రేమ నాకు వద్దు అంటూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళుతూ ఉంటే అటుగా వస్తున్న ట్రక్కు శ్రీ మీదకు వస్తూ ఉన్నది. కాని అదేమి పట్టించుకుని శ్రీ అలానే వెళుతూ ఉంటే సిద్ధు శ్రీ అంటూ తన వెనుక పరిగెడుతూ ట్రక్కు గుద్దే రెప్పపాటు కాలంలో తనను వెనక్కు లాగేస్తూ తను ఆ ట్రక్కు గుద్దుకుని రోడ్డుపై పడిపోయాడు. సిద్ధుని అలా చూసిన శ్రీ వెంటనే సిద్ధు సార్ అంటూ సిద్ధు దగ్గరకు వెళ్లి వెంటనే హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి ప్రియాకి కాల్ చేసి విషయం అంతా చెప్పింది. ప్రియా అభికి చెప్పటం, వాళ్ళు వెళ్ళటం అంతా జరిగిపోయింది. శ్రీ జరిగినది తలుచుకుంటూ నేను నీకు దూరంగా ఉంటేనే నువ్వు బాగుంటావు, నేను మీకు దూరం వెళ్ళిపోతాను అని అలా ఆలోచిస్తూ ఉన్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.